నువ్వేం చేయగలేవు, నాకు ప్రాఫిట్ రావట్లేదు, వ్యాపారంలో నేను నష్టపోతున్నాను, ఎంత చేసినా పనికి రావట్లేదు, నాకు ఎంత ఉద్యోగం చేసినా ఉద్యోగం ఎదుగుదల లేదు, నాకు డబ్బులు తీసి పెడదామంటే పక్కన నా పిల్లలకి వచ్చి తీసి పెడదామంటే కుదరట్లేదు, వచ్చిన జీతం అంతా అయిపోతుంది, పరిస్థితి బాగాలేదంటే అవన్నీ 11వ భావం చెప్తుందంటే ఇక్కడ 3వ భావం కరెక్ట్ చేసుకో. ఇమ్మీడియట్గా నీకు అన్నదమ్ములు ఎవరున్నారు, సొంతంగా అన్నదమ్ములు అక్కచెల్లి లేరు, మనం అక్కగా భావించేవాళ్ళు ఎవరున్నారా, చెల్లిగా భావించేవాళ్ళు ఎవరున్నారా, కజిన్స్ ఉంటాయి కదా, అన్నదమ్ముల పిల్లలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా నీ బాత్రూమే కదా, అన్నదమ్ములకి చెల్లి కదా, వాళ్ళని పిల్లలు వాళ్ళకి చేయవలసిన సహాయం చేయి, నీకు అక్కడ ప్రాఫిట్ వస్తుంది. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు 1, 2, 3 స్థానాలను కరెక్షన్ చేయకపోతే నీకు ఎండింగ్ ఆఫ్ ది లైఫ్, నీకు ప్రాఫిట్ పుణ్యం ఉండదు. ఎప్పుడు పుణ్యం లేకపోతే నరకమే. నరకం ఎక్కడికి వెళ్ళిపోకలే, ఇక్కడే కనబడుతుంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు 2వ భావాన్ని కరెక్ట్ చేసుకున్నావు అంటే కుటుంబ భావాన్ని నీకు ఓల్డ్ ఏజ్ హోమ్లు కనబడవు. 100% ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని తాళాలు వేసుకోవాల్సిందే. నువ్వు ఇక్కడ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ తయారు చేస్తున్నావు. ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ హోమ్ తయారు చేస్తావంటే అదంతా పాపం. నువ్వే ఇక్కడ పాపం క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నావు. అలాగే 3 అన్నదమ్ములు, ఒక అన్నదమ్ముడు అక్క చెల్లెలు ఉన్నారు, కష్టాల్లో ఉంటారు, నువ్వు ఆదుకోవు. సుఖంలో ఉంటారు, ఒకవేళ నువ్వే కష్టాలు ఉన్నాయి, వాళ్ళు నిన్ను వచ్చి ఆదుకోరు. ధన సాయంగా మాట సాయం చేయొచ్చు. ఎంతోమంది ఇళ్లలో మనం చూస్తుంటాం, వివాహం చేయడం చాలా కష్టమే ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలామంది ఫ్యామిలీస్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండడం వలన అసలు ఎక్కువ ఖర్చు కాకుండా పెళ్లి చేసి ఎన్నో సంఘటనలు చూస్తాం. మాట సాయంతో పెళ్లి లైఫ్ను ఎన్నో చూస్తాం మనం మా చిన్న వయసులో. ఇప్పుడు 25 లక్షలు, 30 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టినా కానీ సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఏమిటి, ఒక అన్నదమ్ముడు కానీ అక్కచెల్లిని పక్కన కూర్చోబెట్టుకుని ఒరే చూడరా సంబంధాల దగ్గరుండి మనం అంతా మళ్ళీ కలవాలి అని అనుకుంటే చూడరా వాళ్ళు మంచి సంబంధాలు, అన్ని ఖర్చుతోనే డబ్బుతో కూడిందా? కాదు కదా. మేనమానం అన్నవాడు ఒక పక్కన వచ్చి కూర్చుంటే పెళ్లి చేయడం ఎంతసేపు చెప్పండి? 2 నిమిషాలు. మీ అక్కచెల్లెలు ఉన్నారు 3వ భావ స్థానంలో, అక్కచెల్లికి ఏం చేయలేకపోయావు, కానీ పెళ్ళిలో నువ్వు నిలబడ్డావు. నిలబడితే అయిపోయిందిగా. నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని కాదు, అక్క కూతురు మేనకోళ్ళు పెళ్లి చేస్తున్నావు, ఎంత పుణ్యం. అక్కడ కన్యాదానం జరుగుతుంది, నీకు పుణ్యం వస్తుంది. అలాంటి పెళ్ళికి వెళ్ళి చేసినా కూడా అది కూడా పుణ్యమే, అది కూడా నీకు లాభమే. అంత 3వ భావం గురించి అంత బలం ఉంది. నీకు 3వ భావంలో అంత బలం పెడితే అది మర్చిపోతే నాకు ఎక్కడ ప్రాఫిట్ వస్తుందని చూసుకుంటుంటే ఏం మార్చగలుగుతామని చెప్పండి. అందుచేత ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం అంటే ప్రతి ఒక్కరు లగ్నాతో 3వ భావాన్ని కానీ శుద్ధి చేసుకోగలిగితే, చిన్న వయసు అనుకోండి, మధ్య వయసులో అనుకోండి, యుక్త వయసు అనుకోండి, వృద్ధాప్యం అనుకోండి, మీకు 60 ఏళ్ళు వచ్చేసినా కూడా ఇప్పుడు కూడా నేను చేసిన ఇబ్బందులు ఇవి, నా అన్నదమ్ముడితోని నా అక్క చెల్లితో ఇలా చేశాను, నేను సరి చేసుకోవాలి అనే భావన అనుకుని సరి చేసుకోగలిగితే అక్కడి నుండి ఆ పాపం కరిగిపోతుంది, పుణ్యం పెరిగిపోతుంది. ఆధ్యాత్మికంగా కుటుంబపరంగా ఆలోచిస్తే అక్క చెల్లు భాతృస్థానము కాబట్టి దాన్ని సర్దిద్దుకుని ముందుగానే ఎలాగలిగితే డెఫినెట్గా కొన్ని కష్టాలను బయటకు పడతారు, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధి.